అసందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయటాన్ని నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క వయసు మీద పడిన విధానం కనపడుతుంది స్పష్టంగా. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణే, వాళ్ళ బ్యాచ్ అందరితో కూర్చొని మాట్లాడుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, కేబినెట్ మీటింగ్ జరుగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, ఢిల్లీ వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, దావోస్ వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే. ఏబిసిడీలో ఎక్కడికి వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకునే విషయంలో ఘోరంగా విఫలం చెందిన ఈ కూటమి ప్రభుత్వ నాయకుడైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అది మేనిఫెస్టో అని ప్రజలు వారు చెప్పిన మాటను నమ్మి వారిని గెలిపించారనే విషయాన్ని మర్చిపోయి దాన్ని ఒక మనీఫెస్టోగా మార్చేశారు. వారికి వారి అనునాయులకు రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే అది ఒక బాధ్యతాయుతమైన గౌరవప్రదమైన ప్రజలిచ్చిన అవకాశం అనే విషయాన్ని పూర్తిగా విస్మరించిన ఉదంతం చూశాం. వ్యక్తిగత ప్రయోజనంతో పాటు వ్యక్తుల ప్రయోజనం కూడా ఇక్కడ కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వివిధ రూపాలలో. తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వంకి అనుకూలమైన మీడియా సంస్థ అధినేతలైనా మేము సూటిగా అడుగుతున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం ద్వారా ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్పు అని మీరు అందరూ ఏకధాటిగా ప్రకటించండి, మేము ఒప్పుకుంటాం. అదే నినాదంతో మళ్లీ గ్రామాల్లోకి పోదాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాల పథకాలు వ్యర్థమైతే, విసుకైతే, వేస్ట్ అయితే నువ్వెందుకు సూపర్ 6 హామీలు ఇచ్చావు? తల్లికి వందనం ఇస్తానని ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు నీకు 15,000 నీకు 15,000 ఎందుకు ప్రకటించారండి? ఎవరు చెప్పారు మీకు? ఎవరు అడిగారు మిమ్మల్ని? అదే పథకాలను అనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకురాబడిన పథకాలను యథాతథంగా మీరు ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఈ రోజున మీకు మంచి పేరు వచ్చిండేది. చంద్రబాబు నాయుడు గారు మారిపోయారని ప్రజలందరూ భావించుండేవాళ్ళు. ప్రతి ఒక్కరికి ఆదుకుని నేనున్నానని చెప్పిన మహానుభావుణ్ణి నువ్వు సైకో అని సంబోధించిన ప్రతి క్షణం ఇన్ని వర్గాల యొక్క గుండె కోతకు మీరు కారకులవుతున్నారని చెప్పి మేమంటున్నాం. మీరు అధికారంలోకి వచ్చి మర్డర్లు చేయట్లేదా? మీరు అధికారంలోకి వచ్చి హత్యా రాజకీయాలు చేయటం లేదా? మీరు అధికారంలోకి వచ్చి పక్క పార్టీ వాళ్ళను దోచుకోవటం, దౌర్జన్యం చేయటం, దాడులు చేయటం, చంపివేయటం, గ్రామ బహిష్కరణ చేయటం అనేది ఏం పదాలు ఉపయోగించాలి ఇప్పుడు మేము? మీ నాలుక 100 రకాలుగా మారవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం కలిగిన పెద్ద నాయకుడే అసెంబ్లీకి రాకుండా ఎందుకున్నారు? గౌరవ స్పీకర్ స్థానంలో కూర్చొని అన్ని పక్షాలకు ఈ రాష్ట్రం తరపున న్యాయ నిర్ణేతగా ఉండాల్సిన న్యాయాధిపతి అయిన స్పీకర్ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డిని చంపటం తప్పించి ఇంకా వేరే మార్గం లేదని ప్రకటించిన స్పీకర్ గారైన ప్రస్తుత స్పీకర్ గారిని మీరు సీట్లో కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో గెలిచిన నర్సాపురం ఎంపీ గారైన ఆనాటి రఘురామకృష్ణరాజు గారు ఈ రోజున ఉపసభాపతి. అంటే నువ్వు సభాపతిని, ఉపసభాపతిని ఏ దృష్టిలో సెలెక్ట్ చేశావనేది ప్రజలకు అర్థం అయిపోతుంది కదా. మాకు అర్థం కాలేదు మీరు అనుకుంటే మీ పొరపాటండి. మీరు ఎన్నికల హామీలలో ఇచ్చిన సూపర్ 6 ని అమలుపరచమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు జోడించి సవినయంగా వినమ్రంగా వేడుకుంటున్నాం. దయచేసి అమలుపరచండి. నష్టం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. మీరు మాట ఇచ్చి పదవిలోకి వచ్చారు, ఆ మాటను మీరు నిలబెట్టుకోమని కోరుతున్నాం. పేదవాడి యొక్క కుటుంబాల్లో మార్పులు వచ్చినాయి. ఆ మార్పు కోరుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.